వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన గందరగోళం సృష్టించింది. సొంత పార్టీ నేతల వ్యవహారంతోనే టూర్ విమర్శల పాలైందనే వాదనలు ఉన్నాయి. ఓ నేత వ్యవహార శైలితో అందరం మాట పడాల్సిన పరిస్థితి వచ్చిందనే టాక్ ఫ్యాన్ పార్టీలో ఎందుకు వచ్చింది? ఇంతకీ జగన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో ఏం జరిగింది? పార్టీ నేతల పెదవి విరుపులకు కారణమేంటి? వాజ్ ది స్టోరీ? వైసీపీ అధినేత జగన్ మళ్లీ తప్పుడు సలహాలను స్వీకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చెప్పుడు మాటలు వింటున్నారనే వాదనలో ఉన్నాయి. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఇదే విధానం అనుసరించి వాస్తవాలను విస్మరించి ఊహాలోకంలో విహరించిన జగన్ మళ్లీ అదే బాటలో నడుస్తున్నారని పార్టీలోనే వినిపిస్తోంది. నేల విడిచి సాము చేసి గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడినా ఇంకా తత్వం బోధపడలేదనే టాక్ నడుస్తోంది. పార్టీ నేతలు చెప్పిందే గుడ్డిగా నమ్మి నవ్వుల పాలవుతున్నారు. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి బదులు పార్టీ నేతలు చెప్పే మాటలు విని అడ్డంగా దొరికిపోతున్నారని పార్టీలోనే వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు సలహాదారులతో సమస్యలు కొని తెచ్చుకుని మళ్లీ అదే బాటలో పయనించడాన్ని గమనించిన కొందరు నేతలు జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు. ఇక పార్టీ అధినేత మారలేదు, మారరు, మార్పు ఆశించడం పొరపాటే అవుతుందని లెంపలేసుకున్నంత పని చేస్తున్నారు. ఇటీవల గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనను ఉదాహరణగా కోట్ చేస్తున్నారు. జగన్ మిర్చి యార్డు పర్యటనతో వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందనే వాదనలో ఉన్నాయి. ధరల పతనం అయ్యాయనే అంశంపై పార్టీ నేతలతో చెప్పించిన వెంటనే హడావుడిగా ఆవేశంతో వచ్చి అభాసుపాలయ్యారనే విమర్శలు ఉన్నాయి. పార్టీకి సానుకూలత వస్తుందనుకుంటే వ్యతిరేకతతో బూమ్రాంగ్ అయింది. మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన జగన్ వారికే పెద్ద ప్రాబ్లంగా మారారు. తాడేపల్లి నుంచి గుంటూరు మిర్చి యార్డుకు రోడ్డు మార్గం ద్వారా వచ్చిన జగన్ తన వాహనాలతో ఎంటర్ అయ్యారు. పంట సీజన్ కావడంతో అన్నదాతలు తెచ్చిన సరుకుతో రద్దీగా ఉంది. అయితే జగన్ తనతో పాటు పార్టీ నేతలు తమ వాహనాలతో యార్డులోకి రావటం, యార్డులో ఎవరూ అటు ఇటు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. జగన్ ఎక్కడకు బయలుదేరినా మంది మార్పులం ఉంటుంది. పార్టీతో పాటు అనుబంధ విభాగాల నేతలతో కలిసి ఇక్కడకు వచ్చి హంగామా సృష్టించారు. అసలే ఊరమాస్, ఆ తర్వాత గ్రాస్ ఇండిసిప్లిన్, ఆపై దుందుడుకు స్వభావం, అందరూ కలిసి ఎడాపెడా బస్తాలను తొక్కేయటంతో సరుకంతా చిందరవందరగా మారింది. లాట్స్ లో రైతులు వేసుకున్న బస్తాలు అడ్డొచ్చాయంటూ లాగి పారేశారు. దీంతో సరుకంతా కలిసిపోయింది. ఎవరు మిర్చి ఏదో తెలియని గందరగోళానికి గురయ్యారు. అసలు జగన్తో వచ్చిన యువకులు ఎవరు, వారంతా ఎందుకొచ్చారో అర్థం అవ్వక రైతులు, మిర్చి వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు హడలిపోయారు. ఈ క్రమంలో కొన్ని మిర్చి బస్తాలు కూడా మాయమయ్యాయనే ప్రచారం జరిగింది. పోనీ మిర్చి యార్డుకు వచ్చిన జగన్ ధరల పతనంపై ఏ రైతుతోనైనా మాట్లాడారా అంటే అది లేదు. అన్నదాతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందామన్న ధ్యాస కూడా కనిపించలేదట. హడావిడి చేసి 4 ముక్కలు మాట్లాడి వెళ్లిపోయారు. హంగామా తొక్కిసలాడుతూనే సరిపోయింది. ఈ పరిణామం అన్నదాతలను ఆగ్రహానికి గురిచేసింది. ఇక జగన్ మిర్చి యార్డు పర్యటనలో గుంటూరు జిల్లా వైసీపీ నేతల మధ్య మనస్పర్ధలకు దారితీసింది. తొలుత 2-3 షాపుల దగ్గరకు తీసుకెళ్లి రైతులతో మాట్లాడించే ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు. జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, గుంటూరు, పల్నాడు జిల్లాల వైసీపీ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇందుకు అనుగుణంగా సమన్వయం చేయాలనుకున్నారు. కానీ జగన్ యార్డులోకి రాగానే వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి రూట్ మార్చి వేరే షాపుల దగ్గరకు తీసుకెళ్లడంపై పార్టీ నేతలు నొచ్చుకున్నారు. జగన్ వెళ్లిన దగ్గర అసలైన రైతులు లేకపోవడంతో సమస్యలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. జిల్లా నేతలు ప్లాన్ చేసిన ప్రకారం షాపుల దగ్గరకు వెళితే నిజమైన మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉండేది. రూట్ మార్చడంతో సమస్య ఎదురైంది. దీనిపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వచ్చాయి. జగన్ మిర్చి యార్డ్ పర్యటనలో గుంటూరు జిల్లా వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇక ఇదే సమయంలో రైతు సమస్యలంటే ఏంటో తెలియని యువకులు సృష్టించిన హంగామాతో చివరకు మీడియాతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా జగన్ మిర్చి యార్డు టూర్తో వైసీపీకి మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువగా జరిగిందనే చర్చ సాగుతోంది. మున్ముందైనా ప్రజా సమస్యలపై జగన్ జనంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్త వహిస్తారో లేదో చూడాలి.